వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. కాకినాడలో దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. అలాగే భర్త అత్తమామలో వేధింపులు తాళలేక రాజాల రమ్యశ్రీ అనే 30 ఏళ్ల ఆ వివాహిత అయితే తన కుమారుని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కాకినాడ రేచెళ్లపేటలో మొత్తం స్థానికంగా సంచలనంగా రేపిందని చెప్పాలి. ముఖ్యంగా తన భర్త ఆ ఇంటిలోనూ అలాగే బాత్రూంలోనూ కూడా కెమెరాలు పెట్టి చిత్రహింసలు గురి చేస్తున్నారని కూడా కొన్నాళ్ళుగా తల్లికి చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే గత ఏదైతే రాజాల రమ్యశ్రీ దీప్తికిని అలాగే ఈ యొక్క రాజాల శరత్ బాబుకి కూడా 2020లోనే వివాహం అయింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళకైతే వివాహం అయిన అనంతరం కూడా తన రాజాల శరత్ బాబు అయితే అబుదాబీలో ఉద్యోగం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తన ఉద్యోగం నిమిత్తం కూడా అక్కడికి వెళ్ళిపోయిన నేపథ్యంలో వివాహం అయిన కొన్నాళ్ళ వరకు కూడా బాగా ఉన్నటువంటి శరత్ బాబు తన ఏదైతే తన విశ్వరూపం చూపించి తనైతే టార్చర్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గత కొన్నాళ్ళ నుంచి పెద్దల్లో కూడా వాళ్ళకైతే సెటిల్మెంట్ చేశారు. ఈ నేపథ్యం సరిగ్గా బాగా చూసుకుంటారని చెప్పిన నేపథ్యంలో మళ్ళీ తిరిగి పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క 2020లో ఈ నేపథ్యంలోనే తనకు కూడా ఒక కుమారుడు జన్మించారు. ఈలోగా రేపో మాపో మారతాడనుకుని చూస్తున్నటువంటి ఎవరైతే రాజాల రమ్యదీప్తి అయితే భర్త వేధింపులు అయితే మరింత ఎక్కువ అవడంతోనే తను ఏదైతే ఈ రోజైతే కాకినాడలో ఉన్నటువంటి రేచెళ్లపేట తన స్వగృహంలోనే ఆత్మహత్య చేసుకుని తన కుమారుని కూడా మూతికి ప్లాస్టర్లు అలాగే చేతికి కూడా కట్టి అతన్ని చంపిన తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలోనే ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా తన చనిపోయే ముందు తన తల్లికి ఈ యొక్క సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వాట్సాప్ ద్వారా కూడా వాయిస్ రికార్డు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చనిపోయినటువంటి రమ్య దీప్తి మృతదేహాన్ని అయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎవరైతే శరత్ బాబు అలాగే అత్తమామలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని నా కుమార్తె చావుకి వాళ్లే కారణం అంటూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టంకి తీసుకొచ్చిన నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన బిడ్డ కుమార్తె చావుకి కారణమైనటువంటి కుటుంబ సభ్యులు మాట్లాడదాం. శుభ్రంగా కోసేశారండి. మమ్మల్ని నిన్న చూడనివ్వలేదండి, కోసేశారండి. ఎక్కడికక్కడ కోసారండి. ఇప్పుడు లోపలికి డాక్టర్లు తీసుకెళ్తుంటే చూసామండి. పిల్లని కూడా గీరేశారండి. నిన్న అసలు శవాన్ని చూడనివ్వలేదండి. లోన్ పెట్టేస్తమే కానీ మమ్మల్ని ఏమీ తోసనివ్వలేదు, ఏమీ చేయనివ్వలేదు. ఆత్మహత్య చేసుకుందా తన లేదంటే తను కాదండి, వాళ్ళండి. ఆ కోసేసి ఉన్నాయండి, అన్ని కోసేసి ఉన్నాయి. ఏట్లకి అవి కోసేసి ఉన్నాయి. ఇవన్నీ గిల్లులు ఉన్నాయి. ఇలాగా సున్ని ఆడ అమ్మాయి తంటండి, సున్ని అది మీ పీక్కేసేసింది. ఆడ అమ్మాయి తంటండి చేస్తారండి, చంపేశారండి. వాళ్ళే చంపేశారండి. బాబుని కూడా చంపేశారండి వాళ్ళే. బాబుకి కూడా ముక్కు కాడ ఇలా పెట్టి నొక్కెత్తే, ఇలా పెట్టి గుచ్చెత్తే గిల్లులు ఉన్నాయండి. చిన్న పిల్లోడు 3వ సంవత్సరం 4వ సంవత్సరం వచ్చిందండి. ఆ పిల్లోడిని గిల్లేశారండి శుభ్రంగా. ఇప్పుడే చూసామండి. ఇప్పుడు మేనత్తనండి, మేనగాళ్ళు గిల్లేశారండి. అస్సలు బాబోయ్ మేము చూడలేకపోయామండి. మాకు అలాంటివి తెలియవండి. ఇలా చేశారేటండి బాబు. వెళ్ళండి, వాళ్ళు చెప్తారు. ఇలా వీళ్ళంతా కూడా పలు అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నారు. ఎవరైతే తన కుమార్తెకి అయితే తన ఆత్మహత్య చేసుకోలేదు, ఒంటి మీద గీతలు ఉన్నాయి, రకరకాల అన్నీ కూడా గాయాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బంధువులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? తన అయితే ఆత్మహత్య చేసుకుంది, కుర్రోడికి ప్లాస్టర్ చనిపోయిందని అని పోలీసులు చెప్తున్నారు కదా, దీన్ని ఎలా చూడాలి? ఎస్ సార్, యాక్చువల్గా అది నిన్న జరిగినప్పటి నుంచి మాకు బాడీ చూపించలేదు, మేము బాడీ చూడలేదు. జస్ట్ ఇప్పుడు మా ఐస్ బాక్స్ నుంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు ఒకసారి చూస్తామంటే దగ్గరికి పంపించారు. దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ అమ్మాయి చేతి నిండా కట్స్ ఉన్నాయి, ఇక్కడంతా రక్కేసి ఉన్నాయి. మేము ఒక వీడియో తీసుకుంటాం, మాకు ప్రూఫ్ కావాలి అంటే పోలీసు డినై చేశారు. సో ఇప్పుడు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక్కడ సాక్ష్యాలను మార్చినా కూడా మేము ఏం చేయలేము. మాకు ఆ వీడియో కావాలి అని ఒక మాట అడిగితే వాళ్ళు వీడియో ఇవ్వట్లేదు. ఆ అమ్మాయికి చేతి నిండా ఘాట్లు ఉన్నాయి. అప్పటికే అమ్మాయి కెమెరా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి అని చెప్పింది మాకు. ఆ చెప్పిన సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమన్నా కూడా వీళ్ళు ఏం మాకు కోఆపరేట్ చేయట్లేదు. ఇక్కడ ఏదైనా కాంప్రమైజ్ ఉందేంటో మాకు తెలియట్లేదు. ఆ అమ్మాయి చేతి నిండా అయితే కట్లు ఉన్నాయి, దానికి మాకు జస్టిఫికేషన్ కావాలి. మేము ఇవాళ వరకు మేము కూడా సూసైడ్ అనుకున్నాం, ఎందుకంటే లోపల ట్యాపులు పెట్టుంది సూసైడ్ అనే మేము అదే భ్రమలో ఉన్నాము, ఏడుస్తున్నాము. కానీ మాకు ఇప్పుడు ఫ్రెష్గా తెలిసింది ఏంటంటే అమ్మాయి చేతి నిండా కట్స్ ఉన్నాయి. ఆ కట్స్ ఎందుకు వచ్చినాయి మాకు దానికి చనిపోయే ముందు వాయిస్ రికార్డ్ కూడా పంపించిందని అంటున్నారు, అందులో ఏమున్నాయి? వాయిస్ రికార్డ్స్లో మా అత్త మామూలు మమ్మల్ని హెరాస్ చేయడం వల్ల నేను తట్టుకోలేక చచ్చిపోతానని అని పెట్టుంది సార్. అత్తగారు ఆడపడుచు నన్ను హెరాస్ చేస్తున్నారు అని చెప్పి నా బిడ్డకి నాకు రక్షణ లేదు, మేము ఇలా అయితే బతకలేమని చెప్పేసి చెప్పింది. సో అదే పెట్టుంది.
ఇప్పుడైతే మాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఆమె చేతి నిండా కట్స్ ఉన్నాయి. ఆ కట్స్ ఏంటి, ఎందుకు వచ్చినాయి, మొహం మీద గిల్లులు ఉన్నాయి. ఇక్కడ ఆ గీర్లు ఏంటి, వాటికి జస్టిఫికేషన్ కావాలి. మాకు వీళ్ళు చెప్తారో లేదో మేము చూస్తామండి. ఏంటి అసలు ఇప్పుడు ఇద్దరికి పెళ్లి అన్నలు అవుతుంది, ఎందుకు ఈ విధంగా జరిగింది అనుకుని లెట్ మీ టాక్. 4 సంవత్సరాలు 5వ సంవత్సరం బాబు. ఆ పిల్లని మాత్రం చాలా బాధలు పెట్టండి ఆయన. లాస్ట్కి అత్తగారు ఆడబడుసు రెక్కేసి సోకులు ఇచ్చి కోసేశారు బాబు. ఇప్పుడే చూసాం, నిన్ను చూడడం లేదు వాళ్ళు మమ్మల్ని చూడడం లేదు బాబు. బంగారు లాంటి పెట్టు బాబు, బంగారం తండ్రి బాబు. బోళ్ళు చదువు కష్టపడి చదివించుకుంది నా ఆడపడుచుని, ఆ మూర్ఖుడి చేతిలో పెట్టేసింది బాబు. నా ఆడపడుచు తీసుకెళ్ళి మూర్ఖుడి చేతిలో పెట్టా బాబు. చాలా బాధలు పెట్టేశారు పిల్లని. అయినా భర్త మారుతాడు, కాపురం చేసుకోవాలా, భర్త మారుతాడు, కాపురం చేసుకోవాలా. నా భర్త పంపాడు బాబు, నా భర్త గారు నా భర్త పంపించాడు బాబు. ప్రేమగా 10 రోజులు చూసి చంపేశారు బాబు పిల్లను. ఇప్పుడు ఎంత జరిగినా ఇప్పటికే రాలేదు. ఆ గదిలో చాకు కూడా ఉందండి. నేనే ప్రత్యక్ష సాక్షిని. అమ్మాయి బాడీని నేనే కిందకి దించుకున్నాను వదిన గారిని. ఆ పిల్ల చేతి నిండా రక్కులు, దవడి నిండా దెబ్బలు, ఇంకా లోపల కూడా ఉంటాయి. మమ్మల్ని ఇంకా ఏం చూసుకొని ఇవ్వలేదు. ఇప్పుడు బాడీని మార్చుని తీసుకురాగానే చూడగానే అవి ఉన్నాయి. ఆ పిల్లని ఆడపడుచు అత్తగారు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు 2 ఆడోళ్ళే, మగవాళ్ళు అయితే లేరు. ఆ పిల్లని హింస పెట్టి వాళ్ళే చంపేసి కావాలని అక్కడ ఉరి తీసుకున్న విధానాన్ని ఒకసారి చూడండి. 3 రింగుల కింద కట్టున్నాయి, చున్నీ ఒకటి, ఇంకోటి. ఆ బట్టలు కూడా అమ్మాయో కాదో మీరు ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేసి మాకు న్యాయం జరిపించండి చాలు. కూడా మేము వెళ్ళేటప్పటికి మొత్తం ఇదంతా కూడా ప్లాస్టర్ వేసేసారు. అది బ్యాండేజ్ చేసుకుని ప్లాస్టర్ ఎక్కడ వరకు వేసేసారు. ఈ ముక్కు కూడా కవర్ చేశారు. ఆ పిల్లోడు నిద్రలో కొట్టుకుని ప్రాణం వెలుపలట్టు చచ్చిపోయి ఉంటాడు. అది కూడా ఈ ఎదవలే చేసి ఉంటారు. కాబట్టి మీరు కేవలం వీడియో తీసుకుంటున్నాము, మాకు ఒక కథనం దొరికిందని అనుకోకుండా దయచేసి మాకు న్యాయం జరిపించండి సార్. పసి పిల్లోడండి, అత్తగారు ఆడపడుచు, ఫోన్ల ద్వారా దుబాయ్లో ఉన్న భర్త, వీళ్ళు 3 హింస వల్లే ఆ పిల్ల మానసికంగా కృంగిపోయి ఆఖరికి ఆ పరిస్థితి కల్పించేసి చంపేశారు. దుబాయ్లో కొన్నాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు సీసీ కెమెరా, ఆఖరికి బాత్రూంలో కూడా సీసీ కెమెరా పెట్టి ఆ అమ్మాయి ఏ రీతంగా అదే ఎలా ఉంటుందో అంత శాడిస్ట్ ఎదవాడు, సైకో అనాలి ఆ అబ్బాయిని. అంత హింస పెట్టినా కూడా కాపురం ఆడపిల్లని మా ఫ్యామిలీ కుటుంబంట కాకుండా బయటికి రాకుండా ఉంది. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని భరించింది. కొంతకాలం బాధపడ్డాము, తర్వాత సెటిల్మెంట్ చేసాము, పంపించాము. అదే దూరంలో ఉన్నాడు ఆ అబ్బాయి. పంపించాము, పెద్దలు కూడా పంపించాము. ఆ ఊరు పెద్దలు కొంతమంది వచ్చారు. మీకు సాధ్యమైతే వాళ్ళు కూడా తీసుకొచ్చి మమ్మల్ని ఎలాగా మీరు అడుగుతున్నారో వాళ్ళు కూడా అడిగి ఎవరికి న్యాయం జరిపించాలో జరిపించమని కోరుచున్నాను. పోలీస్ స్టేషన్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలమ్మా, కంగారు పడకండి అంటున్నారు. నిన్న 8:30కి సంఘటన జరిగింది. ఆ అబ్బాయి దుబాయ్ నుంచి రాలేదు. పోలీసులకి ఇంకా ఏం తెలియదు అంటున్నారు. వాళ్ళ అమ్మ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ శాంతికుమారి రాజాల శాంతి, ఆడపడుచు పేరు అయితే నాకు తెలీదు, మెరిసి. వాళ్ళిద్దరు ఇంట్లో ఉన్నారు. ఆ పిల్లని అయితే ఈ దవడ మీద కొట్టడం, ఈ రంకులు, ఈ చేతులుగా అవన్నీ కూడా వాళ్ళే చేస్తుంటారు. ఎందుకంటే ఆ అమ్మాయి అంత ఇలా కొట్టుకుని ఇలా రక్కుకుని అంత పిచ్చిది అయితే కాదు. కాబట్టి అక్కడ ఆ పరిస్థితి కల్పించి ఆ పిల్లని చంపేసి వాళ్ళే ఏలాడగట్టేసి లోపల నుంచి లాక్ చేసేసి. ఇంకో విషయం ఏంటంటే, నేను లోపలికి వెళ్ళేటప్పటికి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసేటప్పటికి కూడా డోర్. మీరు ఎక్కడ ఉంటారు? మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? మాది సీతానగరం మండలం ఉండేశ్వరపురం అండి. నేను ఆ ఇంటికి రమ్యకి పెద్దోదిని గారిని, రమ్యకి 2 అన్నయ్యలు, పెద్దోదిని గారిని. మాకు మా అత్తగారు రోజు వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడుకుంటుంటే 8:30కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదంట. ఎత్తపోతే వెంటనే రమ్య వాళ్ళ అత్తగారికి ఫోన్ చేసి ఏంటమ్మా మా అమ్మాయి ఫోన్ ఎత్తట్లేదని అడిగితే పడుకుని లేవలేదమ్మా అన్నారంట. అప్పటికి ఇది జరిగిపోయిందో ఏమైందో మనకు రూమ్లో అయితే తెలీదు. మళ్ళీ మా అత్తయ్య గారే ఫోన్ చేసుకుంటే మళ్ళీ ఫోన్ ఎత్తలేదండి. మళ్ళీ ఆ రమ్య అత్తగారికి ఫోన్ చేసి రెండోసారి మా అమ్మాయి ఇంకా ఫోన్ ఎత్తట్లేదు ఏంటంటే, ఇంకేముంది ఊరేసుకుని ఏలాడుతుంది అని చెప్పి ఫోన్ కట్ చేసిందంట. కట్ చేయగానే ఇంక మేమందరం గబగబా అత్తయ్య గారు ఆటోలో కార్లో అవి పెట్టుకున్నారు. నేను నా భర్త కలిసి ఊరికి ముందు వచ్చేసాం. ఇవన్నీ చూసి ఆ పిల్లని ఎత్తుకుని కిందకి దించుకునే పరిస్థితి నాకు వచ్చింది. ఆ పిల్ల వచ్చేటప్పటికి ఇలా ఉంది, ఫ్యాన్ రెక్ ఇలా ఉంది, పైన సీలింగ్ కొంచెం ఊడింది. ఇంకో విషయం ఏంటంటే ఆ పిల్ల ఇంతే ఉంటుందండి, ఆ ఫ్యాన్ రెక్ అందదు. స్టూల్ ఒకటి పెట్టారు, పక్కన ఇంత చాకు ఒకటి పెట్టారు. ఆ చాకుతో ఆ పిల్ల కోసేసుకున్నట్టు పెట్టారు. దాని మీద వేలుముద్రలు ఎవరి ఉన్నాయో మనకు తెలీదు. ఆ వేలుముద్రలో కూడా సారా చాకులు, ల్యాప్టాప్లు అవి కూడా తీసుకున్నారు. నేను అనేది ఏంటంటే
సార్ వాళ్ళు రాకముందే, పోలీసులు రాకముందే వాళ్ళు డోర్ని బ్రేక్ చేసినప్పుడు ఏమైనా ఆధారాలు దొరుకుంటే అత్తగారు, ఆడబడుచు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా జాగ్రత్త పెట్టుకుని ఉండొచ్చు. అది మా అనుమానం. వాయిస్ రికార్డులో అయితే ఆ అబ్బాయితో నాకు హింస ఉందమ్మా, నేను భరించలేకపోతున్నాను, అత్తగారు, ఆడబడుచు ఈ అబ్బాయితో ఫస్ట్ నుంచి పడుతున్నాను, ఇంకా నా ఓపిక నశించిందమ్మా, సారీ అమ్మా. శరత్ గారు నేను చెప్పిన మాట నేను వెళ్ళలేదు, నా ఇష్టపూర్వకంగా అబ్బాయిని పెళ్లి చేసుకుని వచ్చాను, అది నేను చేసిన పొరపాటు, ఏదైనా తప్పు ఉంటే క్షమించమ్మా అని 5:30కి అదే లాస్ట్ మెసేజ్ అండి. మా దరిద్రం కనీసం 5ంటికి చూసుకున్న పరిగెత్తుకొచ్చి నా కూతురిని కాపాడుకుందాం, అప్పటికి ఈ పిల్లని కొట్టేశారు. ఇవన్నీ ఉన్నాయి. నేను వెళ్ళేటప్పటికి సార్ కోల్పోయిన ఈ 2 ప్రాణాలను మేము తెచ్చుకోలేము. ఆ పిల్లోడు తెలివిగా ఇష్టం లేదనుకోండి, నువ్వు ఇచ్చిన కట్నం నాకు సరిపోలేదు, మీ మెయింటెనెన్స్ నాకు బాగాలేదు, నీ కుటుంబం ఇలాగ ఉంది కాబట్టి మీ అమ్మాయి మాకు వద్దు అని తెచ్చి మా చేతుల్లో మా పిల్లని పడేసుకుంటే మేము ఏదో చేసుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే పిల్లోడు చనిపోవడానికి కూడా కారణం ఏంటంటే, ఒకవేళ ఆ పిల్లోడు బ్రతుకుంటే వాడు ఆస్తులు ఏమన్నా ఈ చంటి పిల్లోడు వేసేసుకుంటాడని, చంటి పిల్లోడు అడ్డుగా ఉన్నాడని కూడా చంపేశారని అనుమానం అయితే మాకు ఉంది. ఆ ఇంట్లో ఎవ్వరూ లేరండి, ఆడబడుచు, అత్తగారు ఉంది, వీళ్ళిద్దరి వల్లే. ఇంకో విషయం ఏంటంటే మేము ఇలా ఉన్నాము, మాకు కూడా రక్షణ ఉండదు, ఈ విషయంలో కూడా మాకు డౌట్ లేదు. 2-3 సార్లు మా ఇంటి మీద కొంతమంది జనాన్ని వేసుకుని వచ్చి మా సొంతూరు అనుమానం ఏంటంటే మేము ఎక్కడున్నా 10 మందిని వేసుకుని వచ్చేస్తాడండి. 10 మందిని వేసుకొచ్చేస్తే అక్కడ మేమేం అవ్వాలో కూడా మాకే తెలియదు. దూరంగా ఉన్నాడు అనుకుంటున్నారు, రాలేదనుకుంటున్నారు. ఇదంతా బోగస్ మాటలండి, ఇవన్నీ బోగస్ మాటలే. వీళ్ళు పక్కల నుంచి వాళ్ళ ఓళ్ళు కూడా పంపించి మేమేం మాట్లాడుకున్నాం ఎంక్వైరీలకు పంపించారు, కానీ అసలు వాళ్ళు రాలేదు. అసలు వాళ్ళు రావాలా, మొగుడు రావాలా, మాకు మా పిల్లకి ఏం చేశారో వాళ్ళ నోటితో మీరు చెప్పించాలి. అదండి ఆ పిల్లని ఏమైతే చేశారో వాళ్ళ నోటితో చెప్పించండి మీరు. ఇది పరిస్థితి. మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా పలు రకాల అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నారు. అసలు ఇది సార్ చెప్పండి, అసలు ఎన్నాళ్ళ క్రితం వివాహం అయింది, అతనికి ఇద్దరికి కూడా ఏ విధంగా వివాహం జరిపింది? 4 సంవత్సరాల క్రితం అయింది సార్. 4 సంవత్సరాల క్రితం మహా అయితే ఆ పిల్లడు పుట్టే వరకు కలిసి క్షేమంగా ఉన్నారండి. ఇంకా తర్వాత ఇంకా రోజు టార్చర్ పెట్టడం మొదలు పెట్టేసాడు. ఆ తర్వాత మొన్న ఒక 2 నెలల క్రితం ఇక్కడికి వచ్చింది. దుబాయ్ నుంచి నువ్వు వెళ్ళు, నేను వెనకాల వస్తాను, నేను దేశం వెళ్తున్నానని చెప్పి ఇక్కడ పంపించాడండి. పంపించేసి అమ్మాయిని ఒకదాన్ని పంపించేసి ఇంకా రాలేదండి అతను, ఇప్పటికి రాలేదు. ఈ లోపల వాళ్ళ అమ్మ చెల్లి ఇలా చేసేసారు. ఏం కోరుకున్నారంటే అక్కడ మీకు తన ఆత్మహత్య చేసుకుందనుకున్నారా, ఇంకా అనుమానాలు చంపేశారండి. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే చంపేశారని తెలిసిపోతుంది కదండి. అన్ని రక్కులు కూడా అలా చేసుకోవద్దు కదండి. ఆత్మహత్య ఏం కానట్టు కనపడుతుందండి. ఇప్పుడు మరి వాయిస్ రికార్డ్ కూడా పెట్టింది అంటుంది, నేను ఉండలేను. మరి తను పెట్టించారనుకున్నారా, మరి తను పెట్టింది? వాళ్ళే పెట్టించారని అనుకుంటున్నాను సార్. లేదంటే కుర్రాన్ని వాళ్ళని పట్టుకుని బెదిరించి చేశారేమో అని మా డౌట్. కుర్రాన్ని చంపేస్తాం అలాగే. ఘాట్లు ఎలా వస్తాయి? ఏమీ టార్చర్ పెట్టకుండా ఒంటి మీద, ముఖం మీద, చేతుల మీద ఘాట్లు ఎలా వస్తాయి? ఏ టార్చర్ లేకుండా. ఐ వాంట్ ఎవిడెన్స్ నౌ బిఫోర్ పోస్ట్ మార్టం. ఏమీ లేకుండా ఎలా వస్తాయి? ఏ టార్చర్ లేక నాట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి బాడీ మీద? పోలీసులు ఏమన్నారు? మేము మాట్లాడాం, బిఫోర్ పోస్ట్ మార్టం ఎవిడెన్స్ ఇస్తా ఉన్నారు, ఇవ్వకపోతే అప్పుడు మేము చూస్తాం. ఇది పరిస్థితి. రంజదీప్తి మృతికి కారణం, అలాగే తన కుమారుడి మృతికి కారణం వాళ్ళ కుటుంబ సభ్యులని కూడా చెప్పుకొస్తున్నారు. భర్త వేధింపులు తాళలేక, అలాగే అత్త, ఆడబడుచు వాళ్ళకి సంబంధించిన అందరూ కూడా ఈ విధంగా హింసించి తనైతే చంపారనేది కూడా పలు ఆరోపణలు అయితే రేకెత్తిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే తనైతే ఇంటి బయటే కాదు కెమెరాలు, ఇంటి లోపల, అలాగే బాత్రూంలో కూడా కెమెరాలు ఉంటూ ఈ విధంగా అతనైతే టార్చర్ పెట్టారంటూ కూడా వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గత కొన్నాళ్ళ క్రితమే ఇక్కడికి రావడం, తనంతా అమ్మవారింటికి వెళ్ళడం, మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత తన చివరిసారిగా తల్లికైతే వాట్సాప్ ద్వారా తను వాయిస్ మెయిల్ అయితే పంపించి తను ఈ విధంగా వేధింపులు తాళలేక ఈ విధంగా చనిపోతున్నాం, మమ్మల్ని క్షమించు అంటూ కూడా ఈ విధమైనటువంటి వాయిస్ రికార్డు పెట్టింది. కానీ అది కూడా వాళ్ళ దగ్గర నుండి పెట్టించారనేది కూడా వీళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణ. ప్రస్తుతం అయితే మృతదేహం అయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా తమకు న్యాయం జరగాలి, తమ వేధింపులు గురి చేసినటువంటి భర్త అలాగే కుటుంబ సభ్యులు కూడా చర్యలు తీసుకోవాలంటున్నారు. ఒంటి మీద గాయాలు ఏ విధంగా వచ్చాయి అనేది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో పూర్తిగా లోతుగా దర్యాప్తు చేసి మాకు న్యాయం జరగాలంటూ కూడా వాళ్ళకి శిక్ష పడాలని కుటుంబ సభ్యులు
ప్రజలందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. కాకినాడలో అలాగే తన కుమారులను చంపి తర్వాత తన ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన అయితే స్థానికంగా సంచలనంగా మారింది. అలాగే రమ్యదీప్తి ప్రధానంగా చూసుకుంటే స్వస్థలం తన అమ్మగారి ఊరు తూర్పుగోదావరి సీతానగర్ మండలం సంబంధించిన గ్రామం కావడంతో అక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చారు. ఇప్పటికే కన్నీరు మునిగా నిలిపిస్తున్నారు. దీనిపై అయితే ప్రస్తుతం కాకినాడ పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఇప్పుడు పోస్ట్ మార్టం నిమిత్తం కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం టూ టౌన్ సిఐ మనతో మాట్లాడేందుకు అప్పలనాయుడు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగిందని మీకు ఎప్పుడు వచ్చింది సమాచారం? మాకు రమ్యదీప్తి వాళ్ళ తల్లి గారు ఇచ్చినటువంటి రిపోర్టుపై నిన్న ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సీన్ విజిట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. రమ్యదీప్తి గారికి మ్యారేజ్ అయ్యి 7 years బిలో అయింది కాబట్టి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారు ఎంఆర్ఓ గారు ఇంక్వెస్ట్ చేయవలసి ఉంది. అతను ఇంక్వెస్ట్ చేస్తున్నారు. పిఎం రిపోర్టు దాన్ని బట్టి అసలు వాస్తవం ఏం జరిగిందని ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ బట్టి కేసు ఫైనల్ చేస్తాం. ఏ స్థితిలో అక్కడ చనిపోయి ఉందని మీకు సంబంధించిన డిపార్ట్మెంట్ ముందు వెళ్ళడం చూచారు? ఆమె హ్యాంగింగ్ చేసుకుని ఉన్నారు. ఆ బాబు బెడ్పై పైన దిండ్లు తర్వాత ప్లాస్టర్ అండ్ టెంచెస్ ఉన్నాయి. అక్కడ రూమ్లో చాకులు కూడా ఉన్నాయి. మరి దాన్ని బట్టి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామండి. పోస్ట్ మార్టం ఇంకా ఎప్పుడు పడుతుంది? ఇప్పుడు తరలించుకొచ్చారు. వాళ్ళు ఇంకేమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు? ఇంతవరకు మా దగ్గర ఏమీ చెప్పట్లేదు. ఈరోజు పోస్ట్ మార్టం అయిపోద్దండి. ఈరోజు పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి మిగతా విషయాలు ఫైండ్ చేయాలి. థ్యాంక్ యూ. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా అదుపులో తీసుకున్నారా? వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కూడా వివరాలు అడగడం జరిగిందా? అత్తమామల్ని ఎవరన్నా? ఇంకెవరైనా అదుపులో తీసుకోలేదండి. ఇంక ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయితేనే మనం తీసుకోగలం. ఏంటనేది విషయం ఫైనలైజ్ తీసుకో. థ్యాంక్ యూ. ఇది ఆ పరిస్థితి. దీనికి సంబంధించినంత ఇన్వెస్టిగేషన్ అయితే ప్రస్తుతం మొదలవుతుంది. దాని ఇన్వెస్టిగేషన్ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా వివరాలు అయితే వస్తాయి. అంటే మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా ఏదైతే రేచల్పేట అక్కడికి వెళ్ళడం జరిగింది, ఆ ఇంట్లోనే హ్యాంగింగ్ చేసుకుని బెడ్ పైన కుమారుడు ఎవరైతే ప్రశాంత్ ఉన్నారో అతను కూడా ఆ టేప్ అంటించి మూతికి కాళ్ళకి కూడా కట్టేసి ఉన్నట్టుగా దిండు ఉన్నట్టుగా కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సీన్ ఆఫ్ ఎఫెన్స్ అయితే ఆ విధంగా ఉంది చెప్పుకొస్తున్నారు. మరొక ఆ పరిస్థితి అక్కడ సాగుతో పాటు తన హ్యాంగింగ్ చేసుకున్న స్థితిలో ఉంది. ఈ పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వచ్చి అక్కడ ఎంత కూడా ప్రస్తుతం పోస్ట్ మార్టం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాం. పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చిన ఆధారంగా ప్రస్తుతం తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదుగా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నాము. అలాగే ఇప్పుడు పోస్ట్ మార్టం చేసి కుటుంబ సభ్యులు కూడా అప్పగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దీనిపై లోతైన దర్యాప్తు చేసి దీనిపై ఎటువంటి అనుమానాలు ఉన్నాయన్నీ కూడా దర్యాప్తు చేసేందుకు ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగానే మొత్తం కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదు మేరకు మొత్తం అంతా ఇన్వెస్టిగేషన్ అయితే చేసి మరిన్ని విషయాలు చెప్తామని కాకినాడ ఆ టూ టౌన్ సీఐ ఎవరైతే అప్పలనాయుడు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ నుంచి. శరత్, నువ్వు తప్పు చేసినా సరే ఎదటోళ్ళ మీద నెట్టడానికి చూస్తావు. ఒకటే, మేము ఎలాగోపోతున్నాం, నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నా వాళ్ళనన్నా ప్రశాంతంగా చూసుకోవడానికి ట్రై చేయి. వాళ్ళని హింసిస్తే నీతో ఉంటారని అనుకోకు. ప్రేమగా ఉంటే ఎవరైనా ఉంటారు. ఇది నేను దూరం అవ్వట్లేదా? నీకు బాధ లేదు. నీకు అలాగే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. నువ్వు బాధపడవు. మా చావు కోసమే నువ్వు చూస్తున్నావు కూడా. అది ఈ మనిషిని అంత హింసించడం తప్పు. అది నాకు ఇప్పుడు మీ నాన్న ఎందుకు చనిపోయాడో ఇప్పుడు అర్థమవుతుంది. నాకు మీ నాన్న ఎందుకు చనిపోయాడో. నేను చెప్తున్నాను, నేను 100% కరెక్ట్ కాదు. కాకపోతే తప్పు అని తెలిసినప్పుడు మానుకోవాలి. ఎదటం తప్పులు చేసి పట్టుకుంటే ఊరుకుంటారు అని అనుకోవడం వేస్ట్. అమ్మకి చెల్లెలకి ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వద్దనట్లేదు. కాకపోతే నీ కోసం వచ్చిన భార్యని ఎలా చూసుకోవాలో కూడా తెలుసుకో. పిల్లల్ని ఒప్పుకుంటాను. నాకు నేను ఎంతో వాల్యూ ఇచ్చేటాను. చిరాకు వచ్చేసి కాపురం పోయేలా చేసేస్తుంటే ఉండలేకపోతే ఎన్ని తప్పులు చేసినా నా మారవంటే అలానే అంటావా అని అనుకోవచ్చు. కానీ నేను పడ్డ బాధ అలాంటిది. అంటే నేను తప్పు చేసి ఉంటాను, కానీ అనుక్షణం టార్చర్ భరించలేకపోతున్నాను. నా పిల్లలు నేను అనుక్షణం ఎప్పుడు కూడా బాత్రూంలో కెమెరాలు పెట్టి అందరికీ చూపించి ఇంట్లో కెమెరాలు పెట్టి ఆ ఫ్రస్ట్రేషన్తో పిల్లల్ని కొట్టాల్సి వస్తుంది. పిల్లలు నేను ఓపిక ఉండాలి, ఒప్పుకుంటాను. ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకపోతున్నాను. ఇంక ఈ జీవితానికి ఇదే లాస్ట్. అమ్మ సారీ అమ్మ, నా వల్ల మీకు కొరుకుపోయింది. నేనేం చేయలేను. దానికి నేనే చచ్చిపోతున్నాను. ఏవేవో సాకులు చెప్తారు, కానీ నా వీళ్ళ మొబైల్స్
కెమెరాలు పెట్టి ట్రాప్ చేస్తే మీకే తెలుస్తుంది. ఏదేమో సాకులు చెప్తుంది ఎలా చూసారు నేను అనేది. అదొక్కటి చేయాలమ్మా. సారీ అమ్మా, గుడ్ నైట్. ఏదో తెలియక తప్పులే చేసి ఉంటాను, కానీ అదేదో నాకు తెలియక చేసి ఉంటాను. కానీ ఆయన ఇప్పటికీ కూడా లీగల్ రిలేషన్షిప్ రావట్లేదు. ఎప్పటికైనా మాకు ఇదే పరిస్థితి వస్తుంది. సారీ అమ్మ, సారీ 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 సారీ. వద్దంటే పెళ్లి చేసుకుంటాను, వద్దంటే చదువుకుంటాను, వద్దంటే పెళ్లి చేసినప్పుడు మాకు ఇది పరిస్థితి వస్తుంది. సారీ అమ్మ, సారీ సారీ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.